నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం అండి. ఆల్మోస్ట్ 1631 రోజుల తర్వాత మీ నిరసన, మీ ఉద్యమం కావచ్చు, మొత్తానికి ఒక రూట్‌కొచ్చి ఇప్పుడు మొత్తానికి శుభంగా అడ్డుపడింది. ఇప్పుడు హ్యాపీయే. చాలా సంతోషంగా ఉందండి. హ్మ్. ఎందుకంటే ఒక నియంతృత్వ పరిపాలనలో హ్మ్. ఒక మంచి కార్యానికి ప్రజల యొక్క అందరి యొక్క శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని భూమిని త్యాగం చేస్తే ఆ భూమిని ఈరోజు మీరు ఇచ్చినటువంటి త్యాగాన్ని ఎగతాళి చేసే విధంగా 3 రాజధానులు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం భూములు ఇచ్చినటువంటి కన్నతల్లిలాగా భూమిని పూజించేటువంటి రైతులకి గుండె బద్దలైంది. మోసగిస్తున్నారు ప్రభుత్వం అనేటువంటి బాధతో ఈ ఉద్యమ కార్యాచరణ ప్రారంభమైంది. ఈరోజు అటువంటి రోజులన్నీ గడిచిపోయినాయి. ఎన్నో కష్టాలు పడ్డాం. అంటే ఒక ప్రభుత్వాన్ని చేసే తప్పుని ప్రశ్నించడానికి అనుభవించినటువంటి కష్ట నష్టాలు వర్ణాతీతం. ముఖ్యంగా మహిళామణులు ఎప్పుడు కూడా రోడ్డు మీదకి రానటువంటి మహిళలు మన సర్వస్వం కోల్పోతున్నాము, మనం ఒక మంచికి కోసం ఆలోచించి ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు ఆలోచించి మన భూముల్ని త్యాగం చేసినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంతృత్వ పోకడ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ బయటకు వస్తే వారిని అనరాని మాటలు, అసభ్యకరమైన పదజాలం, అంటే కేవలం కట్టుబొట్లను కూడా ప్రశ్నించేటువంటి విధానంగా జుగుప్సాకరమైనటువంటి మాటలతో వేధించినప్పటికీ కూడా ఎంతో మనోధైర్యంతో దానిని ఎదుర్కోవటం జరిగింది. చివరికి వీళ్ళు లొంగట్లేదు అని తెలిసి పోలీసులు జులుం కూడా ప్రదర్శించి తీవ్రంగా రక్తం ఓడుతున్నప్పుడు కూడా ముళ్ళ కంచెల మీదకు నెట్టివేసి, అదేవిధంగా చీరలను లాగివేస్తూ మగ పోలీసులతో ఆడవారిని హ్యాండిల్ చేస్తున్నటువంటి సమయాల్లో కూడా ఎంతో ధీరోదత్తాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే సర్వస్వం కోల్పోతాం, మనం గనక వెనక్కి తగ్గితే ఈ ప్రభుత్వం మనల్ని అణిచివేస్తుంది, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలి, మనం అవసరమైతే ప్రాణత్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉందాం, అమరావతి రాజధానిని పరిరక్షించుకుందాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ రాజధానిని పరిరక్షించుకుందామని మగువులు చూపించినటువంటి తెగువతో ఈరోజు సాధ్యమైంది. ఇంకోటండి మేజర్ ఏంటంటే, ఇక్కడ ఇన్ని గ్రామాలు సరౌండింగ్స్లో ప్రతి గ్రామంలో ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ కావాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? ఏదైతే మొదటి రోజుల్లోనే, అంటే అది 2019 డిసెంబర్ 17వ తారీఖున ఈ 3 రాజధానులు అనే దురదృష్టకరమైన నిర్ణయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే నిశ్చేష్టులై, ఎందుకంటే అభివృద్ధి మీద అనేక కలలు కంటూ అక్కడ అప్పుడు దాకా జరుగుతున్న అభివృద్ధిని చూసి మన జీవితమే కాదు ఆంధ్రప్రదేశ్ బిడ్డల జీవితం మారిపోతుందని ఎన్నో కలలు కన్న ఒక్కసారిగా ఆ కలలన్నిటినీ కూడా తుంగలో దొక్కిన విధంగా, ఆ కలలన్నిటినీ సముద్రంలో కలిపిన విధంగా ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంతో ప్రజలందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇది ఒక్కరోజు చేసేటువంటి ధర్నాలు కాదు, ఒక్కరోజు ప్రశ్నిస్తే కదిలి వచ్చే ప్రభుత్వం కాదు ఇది, కాబట్టి దీనిని ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని నడపాలి అంటే అని ఒక 4-5 రోజుల తర్వాత అందరం ఒక చోట సమావేశమై దీనికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టాలి, జేఏసీగా ఫామ్ అవ్వాలి, జేఏసీగా ఫామ్ అయితే ఏ రోజుకు ఆ రోజు ఏ కార్యక్రమాలు చేయాలి, ఉద్యమం యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించడానికి ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో అన్ని గ్రామాల రైతులు భాగస్వామ్యం ఉండే విధంగా, అన్ని కులాలకి ప్రాధాన్యత ఉండే విధంగా, అదేవిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండేటువంటి నాయకుల్ని వీళ్ళందరినీ కూడా సమాహారంగా, అంటే ఒకవైపు అన్ని కులాలను కలుపుకోవటం, అన్ని మతాలను కలుపుకోవటం, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకోవటం, చదువుకున్న వాళ్ళని యువకులని కలుపుకోవటం, అదేవిధంగా పెద్దవారిని, అంటే ఒక సమతుల్యంగా ఈ జేఏసీని ఏర్పాటు చేయడానికి సుమారుగా ఒక నెల రోజులు పట్టింది పూర్తి అవటానికి. ఎవరెవరు ఉన్నారండి ఇప్పుడు మీరు? నేను కన్వీనర్ గా ఉన్నాను. దీంట్లో కూడా అనేక కమిటీలు ఏర్పాటు చేశాం. ఒకటి ఆ కమిటీల్లోనే ఒకటి న్యాయ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాం. లీగల్ మ్యాటర్స్ చూడటానికి
అట్నే విధంగా ఇక్కడ ఉద్యమకారుల మీద నమోదు చేసినటువంటి కేసులను పరిష్కరించడానికి లోకల్ లీగల్ టీమ్ అని అదొక 15 మందితో వేసాము. అదేవిధంగా మెయిన్ కమిటీ ఏదైతే జేఏసీని సమన్వయం చేయడానికి ఒక 9 మందితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మిగతా జేఏసీ ఉద్యమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఒక కొత్త మందితో కమిటీ వేసాము. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డీల్ చేయడానికి ఒక కమిటీ. వివిధ కమిటీల యొక్క సమాహారమే ఈ జేఏసీ. కానీ సుధాకర్ గారు, నేను మార్నింగ్ నుంచి కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా కేసులు పడ్డాయి. ఆల్మోస్ట్ ఒక 4,000 కేసులు, ఆడవాళ్ళ మీద కూడా 32-40 కేసులు కూడా డీల్ పట్టడం అనేది అసలు ఏమి లేదంట. ఏమి ఉత్తి పుణ్యాన వాళ్ళ కేసులు పడ్డాయి అని చెప్పేసి. అంటే ఎంత దుర్మార్గం అంటే ఉద్యమ కాలంలో రోడ్డు మీదకు వస్తే కేసు, ప్రశ్నిస్తే కేసు, అహింసావాదంతో మాట్లాడుకుంటే మౌనంగా ఉండా కూడా కేసే. ఒక్కొక్క రోజు నువ్వు తప్పు చేసావని నిరసన తెలియజేయటానికి అహింసా పద్ధతిలో రోడ్డు మీద పట్ట వేసుకొని కూర్చుంటే పరదా పట్ట, దానికి కూడా కేసు నమోదు చేశారు. ఒక్కొక్క మహిళ మీద అనేక రకాల కేసులు, సుమారుగా 375 కేసులు ఉన్నాయండి. ఏదైనా కేసులు కానీ ఈ కేసుల్లో ఒక్కొక్క కేసుల్లో వందల మందిని ఇన్వాల్వ్ చేసి ఈరోజు రాజధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏ వ్యక్తి మీద కానీ ఏ మహిళ మీద కానీ కేసు లేకుండా లేదు. కనీసం ఒక్కొక్కళ్ళు, నా మీద అయితే సుమారుగా 102 కేసులు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోనే హైయెస్ట్ కేసులు ఉన్నటువంటి వ్యక్తిని నేను. అంటే మేము చేసిన నేరం లేదు, ఎక్కడ లేదు. కానీ ప్రభుత్వం ఒకే రోజు 4 కన్వీనర్ గా ఉండటం వలన 4-5 ప్రదేశాల్లో నిరసన జరుగుతుంటే ఆ 4-5 కేసులు నమోదు చేసేది. అంటే ఒకే రోజు 4-5 కేసులు. ప్రతి చోట ఏంది, అధికారులను ఎదిరించాము. అధికారులు అంటే నిరసన తెలియజేస్తుంటే, నిరసనని శాంతియుతమైనటువంటి మార్గంలో నిరసన తెలియజేస్తుంటే అది తప్పు అని అధికారులు మా మీద జులుం చేసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని హింసించి మా మీదే కేసు ఫైల్ చేసినటువంటి దౌర్భాగ్యమైన స్థితి గత 5 సంవత్సరాల అప్రజాస్వామిక పరిపాలనా కాలంలో మేము చూడటం జరిగింది. ఇక్కడ మీరు ఇందాక అడిగారు శిబిరాలు ప్రతి గ్రామంలో వేస్తున్నారు అని. ఇది ఎందుకంటే మొదట ఈ ఏదైతే మొత్తం ఉన్నటువంటి దాంట్లో ఒక 4 ప్లేసుల్ని మెయిన్ ప్లేసులుగా ఎన్నుకున్నాం. ఏ గ్రామానికి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ ఆ శిబిరం దగ్గరకు వచ్చే విధంగా 4 ప్రధాన శిబిరాలని నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతానికి తుళ్ళూరు, అక్కడ ఉన్నటువంటి మందడం, అదేవిధంగా వెలగపూడి, అటువైపు కృష్ణాయపాలెం ప్రధానమైనటువంటి సెంటర్లుగా, అంతకు పైకి పోతే ఎర్రబాలెం. ఈ యొక్క 5 సెంటర్లని ప్రధానంగా చేసుకోవడం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత కరోనా వచ్చిందండి. ఆ కరోనా కాలంలో శిబిరాల్లో ఉండకూడదు అంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇంటి దగ్గర నుంచి, అంటే ఉద్యమం ఆగిపోకూడదు, ఎక్కడికట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉదయాన్నే లేచి ఇక్కడికి వచ్చినా కూడా దీక్షలు చేస్తూ ఉంటాం. అదే దీక్షని మీ వరండాలో మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చేయండి అని పిలిపించాం. అక్కడ కూడా చేశారు. కరోనా సమయంలో కూడా ఎక్కడ ఈ 1631 రోజుల్లో ఒక్క రోజు కూడా అంతరాయం లేకుండా ఉద్యమం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక రూపం మారింది తప్పితే ఉద్యమం అదే ఉంది. ఇంటి దగ్గర నుంచి చేసాం. కరోనా పోస్ట్ సడలించిన తర్వాత అప్పుడు ఎక్కడికక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఒక చోట చేర్చడం ఇబ్బంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఒక దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయమన్నాం. ఆ దీక్షా శిబిరం ఆ గ్రామంలోకి వస్తే కొద్ది మందితో అవుతుంది కాబట్టి ఆ దీక్షా శిబిరాన్ని దాదాపు 29 గ్రామాల్లో 25 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఆ 25 రెవెన్యూ విలేజెస్ లో దాదాపు 21 రెవెన్యూ విలేజెస్ లో దీక్షా శిబిరాలను ఏర్పాటు చేయటం, మరీ చిన్న గ్రామాల్లో అయితే ఆ పక్క గ్రామంలో కలిపి ఏర్పాటు చేయమన్నాం. చాలా గొప్పగా ఈ యొక్క మొత్తం కూడా దీక్షా కాలం జరిగింది. కానీ ఇక్కడ సుధాకర్ గారు 3 రాజధానులు కావాలా మాకు, ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దని చెప్పేసి కొంతమంది కొన్ని శిబిరాలు వెలిసాయి. సో మిమ్మల్ని ఏదో ఒకటి భగ్నం చేయాలని చెప్పేసి. కాదు, ఇక్కడ ఎన్నో శిబిరాలు ఎలవలేదండి. అంటే కేవలం ఒక్క శిబిరం సీడీ యాక్సెస్ రోడ్డులో ఏదైతే, అది కూడా ప్రభుత్వం. ఇక్కడ ఒక ఎంపీ ఉండేవాళ్ళు, బాపట్ల ఎంపీ ఇక్కడ నివాసం ఉండేవారు రాజధానిలో, నందిగం సురేష్. ఆయన అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఒక శిబిరాన్ని పెట్టాలి, ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు దాన్ని చూపెట్టాలి అనేటువంటి కోణంతో ఎవ్వరు కూడా, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి, ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల ప్రజలు ఎవ్వరు కూడా, ఈవెన్ భూమి లేని నిరుపేదలైనటువంటి దళితులు కూడా ఆ శిబిరంలో పాల్గొనలా. ఎవరు పాల్గొనకపోయేసరికి డబ్బులు ఇచ్చి, రోజువారీ కూలీ ఇచ్చి, అటు విజయవాడ నుంచి, ఇటేమో ఇక దుగ్గిరాల అటు సైడ్ నుంచి
అక్కడి నుంచి ఒక 20 మంది, అక్కడి నుంచి ఒక 20 మంది రోజువారీ కూలీ పద్ధతుల్లో రోజుకొక 100 మందిని తీసుకురావటం, అక్కడ కూర్చోబెట్టడం, వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేయటం, మళ్ళీ కూలిచ్చి పంపించటం. చివరికి ఎలా ఉందంటే, ఇది నేను చెప్పిన మాట కాదండి, ఎవరైతే సాక్షాత్తు ఆ శిబిర నిర్వాహకుడైనటువంటి గురునాథం గారు మొన్న మోసం చేసినప్పుడు, అయ్యా మాకు కూలి బకాయిలు ఉండే, ఎంతో డబ్బులు మాకు ఇవ్వాలి, అయినా ఇవ్వలేదు, మాకు కూడా ఎగ్గొట్టారు, మమ్మల్ని మోసం చేశారు అనేటువంటి విధానంగా ఆయన చెప్పినటువంటి విధానం అంటే, పూర్తిగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఏదో ఒక శిబిరాన్ని పెట్టి దానితో అణిచివేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రని ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బహుజనులు, అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారు, భూమి లేని నిరుపేదలు, వీళ్ళందరూ కూడా చెంపపెట్టులాగా సమాధానం చెప్పి ఆ శిబిరంలో ఏ రోజు కూడా పాల్గొనినటువంటి దాఖలాలు లేవు. మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయండి? వీళ్ళందరూ అంటే సరే ఓకే, వాళ్ళ మీద కేసులు పెట్టారు. మెయిన్ ముందుండి కొంతమంది నడిపించే వాళ్ళు కీ రోల్స్ లో కొంతమంది ఉంటారు. సో మీ మీద అంటే హైయెస్ట్ కేసులు కూడా 100 దాటిపోయినాయి. అవునండి. మరి ఇంకా ఎలాంటి టార్చర్ పెట్టారు మీకు? అంటే మొదటి రోజుల్లో చాలా ఉధృతంగా ఉండేదండి పోలీసుల దాడులు. ఎలా అంటే దీర్ఘకాలం పాటు రాజధాని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేశారు. దీర్ఘకాలం పాటు పోలీస్ యాక్ట్ 13 అమలు చేశారు. అంటే పోలీసులకి ఏ చిన్న కార్యక్రమం చేసుకోవటానికైనా అనుమతి లేదు మాకు అని పోలీసులు ఎప్పుడు నిర్బంధించేవాళ్ళు, ఎప్పుడు నిర్బంధమే. చివరికి ఎంత దారుణం అంటే, మమ్మల్ని అరెస్ట్ చేయటానికి అర్ధరాత్రి పూట వచ్చి రావటం, అర్ధరాత్రుల్లో భ్రాంతులకు గురి చేయటం, లేకపోతే పోలీసుల కవాతు, వేల మంది పోలీసులతో కవాతులు నిర్వహించడం, అంటే భయభ్రాంతులకు గురి చేయటానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అన్నీ అవలంబించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మహిళలు కానీ, ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ఏ వ్యక్తులు కూడా లొంగలేదు. ఇక చివరికి ఆ మొదటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఉద్యమ మెయిన్ నాయకుల్ని, ఎందుకంటే మేము ప్రతి శిబిరాన్ని తిరిగి వాళ్ళకి వాస్తవాలను చెప్పి మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఏమున్నది అని దానితో మనం చెప్పడం జరిగేది. అది చూసి ఒకసారి డీజీపీ గారు మీటింగ్ వేసి ఇతన్ని కీలకమైన వ్యక్తిని ఇతన్ని తీసేసేయాలి అనేటువంటి దాన్ని కూడా చేశారు. అవునా? ఆ పద్ధతుల్లోనే డ్రోన్ కేసులో నా మీద దాడి చేయటం, నన్ను పట్టుకొని బాగా శారీరకంగా హింసించాలి, రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన దానికంటే కూడా మిన్నగా గొప్పగా కొట్టి ఒంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క ఎముక కూడా జాయింట్ లేకుండా లేనిది ఉండకూడదు అనేటువంటి విధానంతో ఉన్నారు. కానీ మా మహిళలందరూ కూడా చాకచక్యంతో నన్ను పోలీసుల నుంచి తప్పించారు. అదేవిధంగా మా లోకల్ లీగల్ టీం సభ్యులు వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ ఉద్యమంలో కీ రోల్ పోషించేటువంటి నాయకులు ఎప్పుడూ కూడా తొందరపడి అరెస్ట్ అయ్యి వాళ్ళ కబందాస్తాల్లో చిక్కకూడదని చెప్పి వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా అజ్ఞాతవాసాన్ని గడిపే విధంగా వాళ్ళు సహకరించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అంటే చాకచక్యంగా ప్రతి ఒక్కళ్ళు మాకు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఉద్యమాన్ని అహింసా పద్ధతిలో నడపండి, అహింసా పద్ధతుల్లో నడిపితే ప్రభుత్వం అణిచివేయడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది, ఇది దీర్ఘకాలం కొనసాగాల్సినటువంటి అంశం, తప్పకుండా విజయం సాధించిన తర్వాత మాత్రమే ముగించాల్సినటువంటి ఉద్యమం. ఆ లక్ష్యాన్ని మాకు నిర్దేశించారు పెద్దలు. దాని ప్రకారమే మేము ఎక్కడికక్కడ సమన్వయంతో అందరినీ కలుపుకుంటూ ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా, ఎందుకంటే విభిన్న కమిటీల సమాహారం కాబట్టి జేఏసీ ఎక్కడ కూడా ఎవరు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ఉద్యమాన్ని 1631 రోజులుగా నడపగలిగాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు కీలకంగా ఏంటంటే మీకు తోడుగా కోర్టులు కూడా, ఇప్పుడు హైకోర్టు కూడా ఒక రకంగా మీకు అండగా నిలబడింది అనుకోవాలి కదా? తప్పకుండా అండి. ఎందుకంటే రైతుల పక్షాన ఈరోజు మేము కోరేటువంటిది ఒక ధర్మము, ఒక న్యాయము. ఎప్పుడు కూడా కోర్టులు కూడా న్యాయాన్ని నిలబెడతా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్లలో కోర్టు ఈరోజు ధర్మాన్ని పరిరక్షిస్తుంది. అందుకని మాకు నమ్మకం ఉంది. మేము ఒక నియంతమైనటువంటి 151 స్థానాలు వచ్చినాయి కాబట్టి నేను ఏది చెబితే ప్రజలు అది వినాల్సిందే, నేను చేసిందే శాసనం అని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటికీ కూడా కోర్టుల మీద అటువంటి విశ్వాసంతో ఎప్పటికప్పుడు మా న్యాయ విభాగం చూసేటువంటి టీం ఉందండి, లీగల్ టీము. వాళ్ళు ఎప్పటికప్పుడు లాయర్లతో, సీనియర్ న్యాయవాదులతో సమాలోచనలు జరిపి ఎప్పటికి అవసరానికి తగినట్టుగా కేసులు వేయటం, ఆ కేసుల్లో నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని పొందటం, ప్రభుత్వం చేసేటువంటి చర్యలను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయటం, వీటన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అందుకు కోర్టులు కూడా న్యాయాన్ని కాపాడ్డాయి.
న్యాయాన్ని కాపాడిని కాబట్టే ఈ రోజు రాజధానిని తిరిగి పునరుద్ధరించుకోగలుగుతున్నాం, నిలబెట్టుకోగలిగాం. మీకు ఇంకొక ఓరట ఏంటంటే శాసన మండలిలో జరిగిన ఆ తీర్మానం. నిజంగా ఆ? షరీఫ్ గారు తీసుకున్నటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, ఆయన్ని దౌర్భాగ్యమైనటువంటి భాషలో మాట్లాడిన, బెదిరించిన, ఆశ చూపెట్టిన లొంగకుండా ఆయన ధర్మాన్ని కాపాడటానికి, నిలబెట్టడానికి షరీఫ్ గారు అమరావతి పాలిట ఒక దేవుడిలాగా నిలబడి ఇది అన్యాయం జరుగుతుంది, దీన్ని తప్పనిసరిగా సెలక్షన్ కమిటీకి పంపించాలి అని మొట్టమొదట అడ్డుకున్నటువంటి వ్యక్తి షరీఫ్ గారు. అందుకనే షరీఫ్ గారికి మా శిబిరాల మొత్తం కూడా మహిళలందరూ కూడా నిరంతరం పాలాభిషేకం చేశారు. ఎందుకంటే ఆ మహనీయుడి యొక్క చూపినటువంటి చొరవ, ఆ మహనీయుడు చూపినటువంటి ధీరత్వం వలన అమరావతి రాజధానిని నిలబెట్టుకోగలిగాము. అది మొదటి దశ. తర్వాత అన్ని రాజకీయ పార్టీలండి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఒక్క బీజేపీ, వైసీపీ మినహా ప్రతి రాజకీయ పార్టీ, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని వర్తక వాణిజ్య సంఘాలు, ఎంప్లాయీస్ అసోసియేషన్స్, ఒక్కటేమిటి ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు తోచిన రీతిలో ఈ దీక్షా శిబిరాలను నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మా దీక్షా శిబిరాలను సందర్శించటం, దానికి మాకు నైతిక మద్దతు తెలియజేయటంతో పాటు ఇక్కడ రైతులందరికీ కౌళ్ళ మీదే ఆధారపడటం. ఎందుకంటే మేమేం భూములు డబ్బులకి ఇవ్వలేదు, ఇక్కడ కౌలు ఒక్కటే ప్రధాన ఆధారం. ఆ కౌలును కూడా సకాలంలో ఇచ్చేవాళ్ళు కాదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఈ ఉద్యమాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని ప్రతి ఒక్కళ్ళు అన్ని ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి మద్దతు తెలుపడంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా ప్రవాస భారతీయులు, వాళ్ళ యొక్క పాత్ర మరవలేనటువంటిది. ఎందుకంటే వాళ్ళు నిత్యం ఈ ఉద్యమం జరిగిన 1631 రోజుల కాలంలో వారి గుండె నిరంతరం అమరావతి కోసం కొట్టుకుంది. అమరావతి కోసం ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐలు అనేక మంది ఇక్కడికి ఈ ప్రాంతానికి ఎంత అవసరం అవుతుందో ఎప్పటికప్పుడు కొంత ఆర్థిక సహాయం చేశారు. రోజువారీగా సోషల్ మీడియాని నిర్వహించారు మా తరపున. ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలని యావత్ ప్రపంచానికి తెలియజేశారు. వారితో పాటుగా మీడియా రంగం, అసలు మీడియా కృషి ఎన్నలేనటువంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ సొంత మీడియాలు ఉన్నాయి, ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు అవాస్తవాలని పుంకానుపుంకలుగా ప్రజల మీదకు ఎదజల్లుతున్నారు. దీన్ని తిప్పికొట్టడానికి మీడియా సహకారం మరువలేనిది. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి నీలి మీడియా వార్తలు వాస్తవం కాదు. ప్రజలు ఇక్కడ చేస్తున్నది వాస్తవం. వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాదు ఇచ్చింది. వీళ్ళని అవమానించడం అంటే మన కన్న తల్లిని మనం అవమానించుకున్నట్టే అని అనేక మీడియా సంస్థలు, ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి, నిజంగా దురదృష్టం ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిందండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టినటువంటి వైనం. అంటే అణిచివేతకి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాలను అవలంబించారు. మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? మాకు కుటుంబానికి 12 ఎకరాలు ఉంది, కానీ నాకు వ్యక్తిగతంగా 5 ఎకరాల భూమి ఉందండి. 5 ఎకరాలు నేను 5 ఎకరాలు దీనికి ఇచ్చారు. నేను వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని, నేను ఒక అడ్వకేట్ కూడా. అంటే లా చదివాను, అడ్వకేట్ ప్రాక్టీస్ లేదండి, లాయన్. అయినప్పటికీ కూడా నేను పుట్టిన ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టం, నేను చదువుకొని ఆ చదువుని 10 మందికి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉపయోగించకపోతే నా చదువుకి వ్యర్థం అనేటువంటి భావంతో డే 1 నుంచి నేను ఈ 5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు నా ప్రొఫెషన్ ఆఫీసులో అడుగు కూడా పెట్టలేదండి. ఇంకోటి సుధాకర్ గారు, కొంతమంది ఈ న్యూస్ విన్న తర్వాత గుండెకి చనిపోయారని, దాదాపు ఇప్పటి వరకు అండి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక జీవో రూపంలో మానసిక వేదన, అంటే మనం అమరావతిని తరలించిపోతున్నారు, మనం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఈ కాంక్రీట్ జంగిల్లాగా మారిపోతాయి, ఎవరికి ఉపయోగం లేదు, మన కన్న తల్లి లాంటి భూమిని వీళ్ళు మొత్తం కాజేసేశారు, మొత్తం నాశనం అయిపోతున్నాం అనే ఒక మానసిక వేదనని ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కల్పించేది. ఆ మానసిక వేదనని తట్టుకోలేక అనేక మంది తన ఆయుష్ని అర్ధాంతరంగా ముగించారు. ఈ యొక్క మొత్తం ఉద్యమంలో
272 మంది అమరులయ్యారండి. నిజంగా ఈ ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి హత్యలే ఇవి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి మానసిక సమస్యలు లేవు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కేవలం మానసిక వేదనతో గుండె అలిసిపోయి కుంగి కుషించి ఒకరోజు తిని ఒకరోజు తినక ఈ యొక్క పరిస్థితుల వలన 272 మంది అమరులయ్యారు. నిజంగా చాలా బాధాకరం అండి. ఆ అమరులైనటువంటి వారి ఆశయ సాధన కోసమే అమరావతి ఉద్యమం నిరంతరాయంగా విజయం సాధించే దిశ వరకు నడిచిందండి. ఇప్పుడు గతం తాలూకు మీరన్నారు అమరులైనటువంటి ఆ వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు జరిగిన ఈ స్ఫూర్తికి సంబంధించిన గుర్తులు ఎక్కడ ఆనవాలుగా క్రియేట్ చేసేది ఏమైనా ఉందా? తప్పకుండా అండి. అమరావతి అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నాం. ఓకే. తప్పకుండా ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించబోతా ఉంది. త్వరలోనే భావి తరాలు ప్రజలందరూ గుర్తుంచుకునే విధంగా అమరావతి అమరవీరులు చూపించేటువంటి అమరత్వాన్ని నిరంతరం స్మరించుకునే విధంగా ఈ యొక్క అమరావతి అమరవీరుల స్మారక స్తూపం నిర్మించబోతున్నాం. తప్పకుండా దానికి ఇప్పటికే ఒక ప్రాథమిక చర్చలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే దానికి కార్యాచరణ రూపొందించుతాం.